బిడ్డను ఎక్కడ తీసుకెళ్తున్నావు? పేదలు బిడ్డంటే అంత లోకుగా ఉందా? ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు అనుకున్నావా? ఒక విషయం మాత్రం గుర్తుంచుకో, కన్న బిడ్డని కుప్పతట్లేసే జాతి కాదు నాది. మరేం లేదు తల్లి, ఇంత మంచి మనసున్న ఆడది నాకు అమ్మాయి ఉంటే నేను ఇక్కడ అనాథగా నిలబడి మాట్లాడుతుండేవాడిని కాదు. నేను కూడా కుప్పతొట్లు దొరికిన వాడినే. అయ్యో నిజమేనమ్మా, నన్ను ఇప్పుడు కుప్పతొట్టు దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికేట్ తెమ్మంటావు చెప్పు? చాలా సంతోషంగా ఉంది, నువ్వు బిడ్డతో సంతోషంగా ఉండు, నన్ను వదిలే ఏదో డూపు కొట్టి మేనేజ్ చేసుకుంటా. లేదే మనసుని టచ్ చేసావయ్యా. పిల్లడికి యాలు తప్పకుండా పాలు ఇవ్వాలి, దానికి ఏర్పాటు చేయి. సరే అప్పుడప్పుడు వచ్చి ఇచ్చేళ్ళు. కుదురుద్దయ్యా, నా పిల్లడు రోజుకి 10 సార్లు పాలు తాగుతాడు, ప్రతిసారి వచ్చి ఇచ్చేయడానికి కుదురుద్దా? ఇలా చూడు, నా పిల్లడు ఇంట్లో ఉండాలంటే నేను ఇంట్లో ఉండాలి. ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం పరిద్దామా అని. పాలమ్మా ఇవే రా. సరే పద. ఏమ్మా జానకి, బాబు పాల దగ్గర అయిపోయిందా లేదా? అదే బాబు. జానకి వచ్చి బాబుని తీసుకెళ్ళా. చిట్టి తండ్రి ఏం చేస్తున్నారా? బాబు నిద్రపోతున్నాడు. పైకి వెళ్తావా? పైకి వెళ్తా. అది మాకు అర్థమైంది, నువ్వు బయటకి వెళ్ళి. ఓయా చూసారా మీ మనోడు ఎలాంటి బహుమానం ఇచ్చాడు? నాకు ఇచ్చాడుగా.